శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 20 సోమవారం. కుంభరాశి వారికి 4 పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి. జాగ్రత్త. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 20వ తేదీ సోమవారంన దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు, సూచనలు పెరిగి ఉన్నాయో, అలాగే ప్రమాదాలను అధిగమించడానికి, వాటి నుండి బయటపడడానికి ఈ రాశి వ్యక్తులు ఏం చేయాలో పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ రాశి వ్యక్తులు ఇతరులను నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకునే చాకచక్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జనవరి 20 సోమవారంన దినఫలాల్లో వీరికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మీరు డబ్బును కానీ లేకపోతే మీ యొక్క మొబైల్స్ ఫోన్స్ను కానీ నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణం చేసేవారి విషయంలో ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క విలువైన వస్తువులు, అలాగే డబ్బు, గోల్డ్ ఇటువంటి వాటికి సంబంధించి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాటిని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి బయట తినే ఆహార పదార్థాల వల్ల ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే బయటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయడమే ఉత్తమం. అలాగే మీరు ఒకవేళ బయట ఆహారాన్ని పదార్థాలని నాణ్యత లేని ఫుడ్ కావచ్చు, శుభ్రత లేని ప్లేసెస్లో తినటం వల్ల ద్వారా విరేచనాలు, వాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగి మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మరొక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటంటే గనక మీరు షూరిటీ సంతకాలు చేయటం ద్వారా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఎవరికైనా షూరిటీ సంతకం చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసేటటువంటి ఈ యొక్క సంతకం మీకు ముందు భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగని ఎవరికీ సహాయం చేయకూడదని చెప్పడం కాదండి. పూర్తి భరోసా వారిపైన మీకు ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారు డబ్బు కట్టగలుగుతారు, లేకపోతే వారి మాట మీద నిలబడగలుగుతారు అంటేనే మీరు షూరిటీ సంతకం చేయండి. లేకపోతే అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు పొంచి ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే గనక నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో అస్సలు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు వెళ్లారంటే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మీకు ప్రమాదకరమైనటువంటి సూచనగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.